పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చదువు. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ చక్కటి సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరొకసారి మా జీవితంలో ఒక క్రొత్త ఆరాధన దినమును ప్రవేశపెట్టారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. కనికరం గల దేవ, సహాయము చేయండి, కనికరించండి, దర్శించండి ప్రభువా. ఈరోజు ప్రభు ఈ ఆరాధనలు మా మధ్యకి దిగి వచ్చినందుకు వందనాలు ప్రభువా. మాతో మీరు మాట్లాడండి, మీ వాక్శక్తిని విడుదల చేయండి. మీ కృప కలిగిన హస్తాలకి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము ప్రభువా. మా పాపాలు బలహీనతలు క్షమించండి, మీ రక్తంతో శుద్ధి చేయండి, కృపతో ఆత్మతో నింపి ప్రభువా నిలబెట్టి ప్రభువా మీరు మహిమ పొందమని, మమ్మల్ని అందరినీ మీ మహిమగల రాకడగా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దైవజనులు మరి పాస్టర్ రాజేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి చక్కటి సమయంలో నన్ను వారు ఆహ్వానించి ఇచ్చిన సమయాన్ని బట్టి వారికి కృతజ్ఞతలు. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు అంట రెండవసారి ప్రత్యక్షం కాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్న రాత్రి మనం విన్నాం కదా, యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు అంటే దాని అర్థం మొదటిసారి ఆల్రెడీ వచ్చి వెళ్ళాడు. మొదటిసారి ఎందుకు వచ్చి వెళ్ళాడు అంటే ఆయన పాపులను రక్షించి రక్షణ పొందిన వారిని ఒక సంఘముగా స్థాపించడానికి వచ్చాడు. హల్లెలూయా. మన అలాగా రక్షణ పొందిన జనులను, విశ్వాసుల గుంపును, సమూహమును ఆయన స్థాపించిన తర్వాత అప్పుడే తీసుకెళ్ళిపోతే అయిపోయేది కదా పరలోకం. మరి ఎందుకు అలా చేయలేదంటారు? ఇంకా కొంతమంది రక్షించబడాలని. హల్లెలూయా. ఇంకా చాలామంది రక్షించబడాలని. ఇలాగ కొంతమంది ఆ రోజు పెంతెకోస్తు దినమున 3,000 మంది బాప్తిసాలు తీసుకున్నారంట. ఆ 3,000 మందిని తీసుకెళ్ళిపోతే మిగిలిన జనాలకి తర్వాత నరకంలో వాళ్ళు పడి, ప్రభువా మాకు చెప్పలేదు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, నువ్వు రక్షించావని, రక్షణ పొందిన గుంపు ఒకటి ఉందని, ఆ గుంపులో చేరితే, ఆ సంఘంలో చేరితే ఈ నరకం తప్పించుకోవచ్చని మాకెవరు చెప్పలేదు ప్రభువా, మాకెవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ప్రభువా, అలా చెప్పకుండా మీరు వెళ్ళిపోతే మేము ఎక్కడ ఏం కావాలి ప్రభువా అని అంటారని ప్రభు ఏం చేశాడు? ఆ సంఘం ఇదే భూమి మీద ఉంచి ఏమన్నాడు? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఒక భయంకరమైన కీడు, అపాయము, ప్రమాదము ఉంది అన్నప్పుడు జనులందరూ దాంట్లో కాలి బూడిదవుతారు, అయిపోతారు అన్నప్పుడు ఆ కీడు నుండి, ఆ ప్రమాదం నుండి తప్పించుకునే ఉపాయం ఉందని తెలిసి కూడా చెప్పకపోతే పాపం అంటుకుంటుందా లేదా చెప్పండి ఒకసారి. ఒక బిల్డింగ్లో మంటలు అంటుకున్నాయి అనుకుందాం. ఎన్ని బిల్డింగ్లో మంటలు అంటుకోలేదు? ఆ మధ్య ఎక్కడో బస్సు కాలిపోయింది కదా, ఆ లోపలే కాలిపోయి చచ్చిపోయారు. ఆ మధ్య గౌతమి ఎక్స్ప్రెస్ ట్రైను కాలిపోయింది, లోపలే కాలి చచ్చిపోయారంట. ఇప్పుడు ఆ నిద్రలో ఆ రాత్రిపూట మంటలు అంటుకున్నప్పుడు ఆ పొగకి, మంటలకి తలుపెట్టి ఉందో కిటికీ ఉందో ఎవరికి తెలియదు. అయినా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్లు పెడుతుంది. పగలంటే తెలివిగా ఉంటుంది కాబట్టి దూకేస్తారు ఎమర్జెన్సీ డోర్ తెరిచి. రాత్రిపూట ఆ నిద్రలో ఆ ఏసీ బస్సు కాలిపోయిన దగ్గర అది మొబైల్ పేలి కాలిపోయిందంట. పాపం నిద్రలోనే చచ్చిపోయారంట. అలాగా అనుకోండి, ఈ లోకమంతా ఒక బస్సు లాంటిదో, ట్రైన్ లాంటిదో అయితే ఇదంతా నిప్పంటుకొని కాలిపోతుంటే జనాలు బెంబులెత్తి, అమ్మో మేము ఎలా బతకాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ కిటికీ ఏ తలుపు దగ్గరికి వెళ్ళాలి తెలియనప్పుడు
అందులో ఒక్కడికి కిటికీ ఎక్కడుందో తెలుసు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో తెలుసు. ఆడు తెలిసి సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, పాపమా కాదా చెప్పండి ఒకసారి. అందరేమో వెతుకుతున్నారు, అయ్యా అయ్యా డోర్ ఎట్టుంది, అయ్యా అయ్యా డోర్ ఎట్టుంది నన్ను అడుగుతున్నాను అనుకోండి. ఆన్లైన్ అయ్యా అయ్యా ఎవరు కనబడతలేదు, ఆ చీకటి, ఆ మంటలకేమో మొత్తం వైర్లు కాలిపోయి కరెంటు పోయింది. ఆ నిప్పులో ఆ మంటలో కొంచెం కొంచెం కనపడుతుంది కానీ తెలుస్తుంది పొగకి. ఒక్కడికి తెలుసు తప్పించుకునే మార్గం ఏంటో, ఒక్కడికి తెలుసు తలుపు ఎక్కడుందో, ఒక్కడికి తెలుసు కిటికీ, ఎమర్జెన్సీ కిటికీలో బటన్ నొక్కితే ఓపెన్ అయిపోతుంది. చాలామంది అందులోంచి దూకేసి వెళ్ళిపోతున్నారు, వీడి బంధువులు దూకేసి వెళ్ళిపోతున్నారు. వీడికి తెలుసు కానీ జనాలకి చెప్పలేదు. అలా చెప్పకపోతే తప్ప కాదా చెప్పండి మీరు ఒకసారి. మేము అందుకే సువార్త ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. నరకమును తప్పించుకునే మార్గం ఏంటో మాకు తెలుసు. చచ్చిపోయిన తర్వాత నరకం, దేవుని ఉగ్రత, దేవుని తీర్పులు ఎలా తప్పించుకోవాలో మాకు తెలుసు. మేము చెప్పకపోతే పాపమా కాదా చెప్పండి ఒకసారి. నరకంలో పడి ఉంటారు, మీకు తెలిసి చెప్పలేదు కదా అన్న తిడతారా లేదా అందరూ? మరి చెప్తామంటే ఏమంటున్నారు, మత మార్పిడి చేస్తున్నారు. అలా ట్రైన్లో తప్పించుకునే మార్గం తెలిసి ఒకడు, నాకెందుకులే జనాలు ఫీల్ అవుతారు, నువ్వు కావాలని మతం మారుస్తున్నావు అంటారని కామ్గా ఉన్నాడు అనుకోండి, వాళ్ళ జనాలందరూ కళ్ళెదురు చచ్చిపోతాడు. వీడు బతికిపోతాడు గోడ దూకేసి, కిటికీ దూకేసి. కానీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండగలడా? ఒక సత్యమును నువ్వు దాచుకోవడం వలన కొన్ని వందల మంది చచ్చిపోయారని గిల్టీ ఫీలింగ్ ఉంటుందో ఉండదు చెప్పడం సార్. కామ్గా కుదిరిగా తినలేడు, కుదిరిగా చదవలేడు, కుదిరిగా ఉండలేడు. కళ్ళెదుట చచ్చిపోయారు నువ్వు చెప్పకపోవడం వల్లనే కదా. బైబిల్ చెప్తుంది, ప్రమాదం రావడం చూసి కావలి వాడు అలారం కొట్టకపోతే, బూరోదకపోతే దేవుడంట ఆ వ్యక్తిని, ఆ కావలి వాడిని లెక్క అడుగుతాడంట. సో మనం ఎందుకు సువార్త చేస్తున్నామంటే మతం మార్చడానికి కాదు, బ్రతుకులు బాగుపడతాయని. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరో నక్సలైట్లో లేకపోతే టెర్రరిస్ట్లో మందురు పాత్ర పెట్టారనుకోండి రోడ్డుకి అడ్డంగా, అది మనకు తెలిసిందనుకోండి, తెలిసి ఆ దారిని పోయిన వాళ్ళకి మనం చెప్తే న్యాయమా, చెప్పబడో న్యాయమా చెప్పడం సార్. చెప్తేనే న్యాయం. అయ్యా ప్రమాదం ఉంది, ముందుకెళ్ళకండి అయ్యా, పేలిపోద్దయ్యా, అయ్యా ఆపండి బండి ఆపండి. నేను ఏదో చూశాను యూట్యూబ్లో, ట్రైన్ ట్రాక్ మీద కరెంటు తీగలు పడి ఉన్నాయి. కుర్రోళ్ళు అక్కడ సరదాగా వెళ్ళిన కుర్రోళ్ళు చూసేసరికి ట్రైన్ వస్తుంది, ఏం అడ్డంగా నిలబడిపోయి అరుస్తున్నారంటే, అయ్యా 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 అయ్యా, కొంచెం దూరంగా వెళ్ళిపోయి అక్కడే ట్రైన్ ఆపాలి. ఆ కరెంటు తీగలు తగిలికుందనుకోండి ట్రైన్కి, ట్రైన్ అంతా ఇనిమేనాయే. పరిస్థితి ఏంటి? మనకెందుకులే అని కుర్రోళ్ళు అనుకుని ఉంటే ఎలాగుండేది? ఈ గవర్నమెంట్ మనకైనా ఉద్యోగం ఇచ్చిందా, మేము ఎందుకు హెల్ప్ చేయాలి అనుకుంటే ఏమయ్యేది? ఒక జాలి కదా గుండెల్లో, ప్రభువా అయితే అయ్యో పాపం పిల్లలు ఉంటారు చచ్చిపోతారు, అయ్యో 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 అనుకొని ఆ కుర్రోళ్ళు వెళ్ళిపోయి అడ్డంగా కాసి ట్రైన్ ఆపించారంట. అలాగా ఒక చావును తప్పించుకోవడానికి నలుగురు పడితే అది మేలైనప్పుడు, నరకాన్ని తప్పించుకోవడానికి మేము సహాయపడడం మేలు కాదా చెప్పండి ఒకసారి. నీకు ఇష్టమైతే నమ్ము, లేకపోతే మానే కదా. యేసు ప్రభు గురించి చెప్తాం. ఇప్పుడు తంబాకుల గురించి యాడ్ ఇచ్చుకుంటున్నారా లేదా? షారుఖ్ ఖాన్ ఒత్తడిలాగా విమల్ గుట్కా వేసుకో, ఈ షెయిడ్ అక్షయ్ కుమార్ వచ్చి అదేదో వేసుకో అంటాడు. మహేష్ బాబు వచ్చి థమ్స్ అప్ తాగు, వాళ్ళు తాగరది. చాలా డైట్ మెయింటైన్ చేస్తారు. 50-60 సంవత్సరాలు ముసలోళ్ళు అంతా నాజుగ్గా ఎందుకు ఉన్నారు? తాగమని చెప్పోసారి. ఈ హీరోయిన్లు ఫ్రూటీ తాగండి, ఇంకేంటిది మాజా వాళ్ళు నిజం తాగరయ్యి. ఎందుకంటే వాళ్ళ బాడీలో షుగర్ పెరిగితే మొఖానికి అందం పోతుంది, ముసలితనం వచ్చేస్తుందని వాళ్ళు మన సినిమాల్లో ఛాన్స్ రావని చాలా డైట్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు నేను క్యాడ్బెరీ తింటాను, నువ్వు కూడా తిను, నేను ఐస్ క్రీమ్ తింటాను. మనమే పిచ్చోళ్ళం ఇక్కడ. అదే నేను ఈ సబ్బు వాడతాను అందుకే తెల్లగున్నాను. అవునా అమ్మ? నేను చిన్నప్పటి నుంచి రాసి సబ్బులు అరిపోయినాయి కానీ కలర్ అరగలేదు. మరి మేమరకు చెప్పుకోవాలి. హల్లెలూయా. ఏ కలరు నీ లక్స్ సబ్బులు వాడాము, నీ డవ్ సబ్బులు వాడాము, అవి అరిగిపోయినాయి కానీ
ఒరిజినల్ తోలు అనమాట. హల్లెలూయా. దేవుడిచ్చిన ఒరిజినల్ స్కిన్, కలర్ పోయే ఛాన్స్ లేదు. ఎన్ని ఫేర్ అండ్ లవ్లీ వాడేమో దేవుడా. అలాగా ఎన్ని యాడ్స్ ఇచ్చుకుంటున్నారు జనాలు. వాళ్ళు లాభం కొరకు యాడ్ ఇచ్చుకోవడం తప్పు కానప్పుడు మనం ప్రజలు బాగుపడతారని దేవుణ్ణి ప్రకటించడం తప్ప? మీరు చెప్పండి. కాదు. స్తోత్రం చెప్పినట్టుగా ఒకసారి. ఎందుకు ప్రకటిస్తున్నామంటే ఈ లోకము ఎక్కువ కాలం ఉండదు. ఈ లోకము ఎక్కువ కాలం ఉండదు. చదువుతారా? 1 పేతురు 4:7. ఇందాక అన్న పాట పాడింది. అలాంటి పాటలు పాడడం మానేశారు ఏంటో కానీ నాకు కూడా పరిచయం చేయాలి కదా అలాంటి పాటలు. హల్లెలూయా. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఏం బుద్ధి గలవారై? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండండి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చూస్తున్నారా నా వైపు? అన్నిటి అంతము సమీపించిందంట. లోకానికి అంతము సమీపించింది. ఈ లోకం ఎలా నాశనం అవుతుందంట? 2 పేతురు 3:10 చదవండి. 2 పేతురు 3:10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేడితో వేండముతో లయమైపోవును, భూమియు కృత్యములు భూమియు దాని మీద ఉన్న మనుషులు దాని మీద ఉన్న వస్తువులు అన్ని కాలిపోవును. నా చూడండి ఒకసారి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక సమయం ఉండేది, సొదొమ గొమొర్రా అని 2 పట్టణాలు ఉండేవి. ఎంత పాపమో తెలుసా? ఆ పట్టణాల్లో ఎంత వ్యభిచారం, ఎంత కాముకత్వం. అక్కడే గేజ్లు, లెస్బియన్లు ఉండేవాళ్ళు, స్వలింగ సంపర్కులు ఉండేవాళ్ళు. అంటే మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం, స్త్రీలను పెళ్లి చేసుకోవడం లాంటి దరిద్రమైన అలవాటు ఉండే దరిద్రమైన దేశం అది. పట్టణాలు అవి. దొంగతనం, అక్రమము, వ్యభిచారము, దౌర్జన్యము అన్నీ ఉండేవంట. ఆ పట్టణాలని నాశనం చేయడానికి దేవుడు దిగొచ్చాడు. ఆ పట్టణాలను నాశనం చేయడానికి దేవుడు ఆకాశము నుండి అగ్ని వర్షమును, అగ్ని గంధకములు కురిపించాడు. ఏం కురిపించాడు? దాన్ని అగ్ని గంధకులు అంటే ఇంగ్లీష్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు. యాసిడ్ కురిసిందంట పైనుండి. ఇప్పటికీ మీరు యూట్యూబ్లో చూసుకోండి, సొదొమ గొమొర్రా పట్టణం పరిస్థితి ఈరోజు ఎలాగుందంటే, ఈరోజు వరకు అక్కడ బూడిదే ఉంది. ఇప్పుడు మనుషులు అలాగే బూడిదైపోయి ఉంటారు. క్రీస్తు శకం 79లో రోమా పట్టణంలో విసూవియస్ అగ్నిపర్వతం బద్దలైతే ఆ పట్టణపు మనుషులు ఇప్పటికీ బూడిదైపోయి ఉన్నారు. వాళ్ళ శవాలు అలా మట్టి బూడిదైపోయి ఉన్నాయి. అలాగా బొమ్మలాగే ఉన్నారు. కుళ్ళిపోలేదు శవం, ఎండిపోయాలి, బూడిదైపోయి ఉంది. ముట్టుకుంటే రాలిపోద్ది అనమాట బూడిదంతా. ఆ కాలంలో మరి అలాగా ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు సొదొమ మీద. మరి ఈసానంట భూమియు దాని మీద కృత్యములు కూడా మరొక్కసారి మొత్తం సొదొమ గొమొర్రా ఒకటే కాదు, ప్రపంచమంతా ఖాళీ బూడిదైపోద్దంట. ఏం చేద్దామంటారు? చూడండి, ఈసారి ఆకాశం నుంచి అగ్ని కురిపించక్కర్లేదు దేవుడు. కాలిపోవడానికి మనమే తయారు చేసుకున్నాం అన్నిని. 3వ ప్రపంచ యుద్ధంలో బాంబులు పేల్తాయి. మీకు విషయం తెలుసా? ప్రపంచం అంతా కాలి బూడిద అయిపోవడానికంట 13 అణుబాంబులు సరిపోతాయంట. ఈ కాలపు ఆధునిక అణుబాంబులు ఎన్ని? 13 ఉంటే చాలు. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్లోని హిరోషిమా పట్టణం మీద, నాగాసాకి పట్టణం మీద మరి బాంబు వేసినప్పుడు, అమెరికా వాళ్ళు బాంబు వేసినప్పుడు, మొట్టమొదటిసారిగా అణుబాంబు వేసినప్పుడు 150 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి వచ్చిందంట. దెబ్బకి కాలి బూడిదైపోయారు మొత్తం. ఆ అణుబాంబు ప్రభావము ఇదిగో ఈ 70 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఆ పట్టణంలో కనిపిస్తుందంట. అందుకే స్త్రీలు ప్రెగ్నెంట్ అయితే అక్కడ డెలివరీ చేయరు, ఎక్కడో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ డెలివరీ చేస్తారు. లేదా ఆ ప్రాంతంలో ఉన్న పిల్లల కంటే అవిటి వాళ్ళుగా పుడుతున్నారంట ఆ బాంబు ప్రభావం.
మరి రెండో ప్రపంచ యుద్ధంలో ఇంత టెక్నాలజీ లేదు. మామూలు బాంబే, ఆ అణుబాంబు మామూలు అణుబాంబే. కానీ ఇప్పుడున్న అణుబాంబులు అప్పటి అణుబాంబుతో పోల్చుకుంటే 1000 రెట్లు ఇంకా ఆధునికమైనవి, శక్తివంతమైనవి. కాబట్టి ఇలాంటి అణుబాంబులు ఒక 13 ఉంటే చాలంట లోకం అంతా పేలిపోవడానికి. కానీ ఎన్నున్నాయో తెలుసా? 13,000 ఉన్నాయి. 13,000 అణుబాంబులు ఉన్నాయి. మన భారతదేశంలో కూడా ఇంచుమించు 60-70 అణుబాంబులు ఉన్నాయి. అవి కాకుండా వేరే ఆధునిక బాంబులు వేరేగా ఉన్నాయి. ఇంచుమించు 1000 వార్హెడ్స్ వరకు ఉన్నాయి మన ఇండియా దగ్గర. రష్యా దగ్గర అందరికంటే ఎక్కువ. సెకండ్ కేటగిరీలో అమెరికా, మూడో కేటగిరీలో చైనా, నార్త్ కొరియా, ఇరాను, ఈ పాకిస్తాను, వీళ్ళందరి దగ్గర అణుబాంబులు ఉన్నాయండి. దేశంలో తినడానికి తిండి లేదు కానీ బాంబులు మాత్రం ఉన్నాయి. చూడు, ఈ పేలితే ఎలాగ ఉంటుంది? చల్లగా ఉంటుంది. అలా ఒకడంటాడు 13,000 ఉంటే నాకేంది, 13 లక్షల బాంబులు ఉంటే నాకేంది. భయపడవా అని ఉంటే నేనెందుకు భయపడతా? నేను మొదటి బాంబుకే చచ్చిపోతా. ఆ తర్వాత ఎన్ని పేలితే నాకేందంట. అలాగా మనం చావడానికి ఒక బాంబు చాలు. ఆ తర్వాత పేలితే ఎంత, పేలకపోతే ఎంత. పాయింట్ ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధంలో బాంబులు పేలుతాయి. ప్రభు చెప్తున్నాడు అగ్నితో నాశనం అవుతుంది. అలాగే మన భారతదేశం చుట్టూ, ఈ ఆసియా ఖండానికి చుట్టూ ఉన్న మహాసముద్రం చూసారా, పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాలని పెసిఫిక్ రింగ్ అంటారు. పాసిఫిక్ రింగ్ అంటే పసిఫిక్ మహాసముద్రం చుట్టూ దేశాలను కలిస్తే ఒక రింగ్ ఏర్పడుతుంది, ఒక సర్కిల్. ఆ సర్కిల్లో ఇంచుమించు 12,000 అగ్ని పర్వతాలు ఉన్నాయంట. ఎన్ని అగ్ని పర్వతాలు? 12,000 అగ్ని పర్వతాల్లో ఇంచుమించు 800 అగ్ని పర్వతాలు రెడీగా పేలడానికి సిద్ధంగా ఉన్నాయంట. అవి పేలితే ఎలాగ ఉంటుంది? చల్లగా ఉంటుంది. అలాగే ఆకాశ నక్షత్రాలు కొన్ని 100 మైళ్ళ వేగముతో భూమిని ఢీ కొట్టడానికి రాబోతున్నాయి. 2029లో ఒక పెద్ద భారీ నక్షత్రం భూమి మీద పడుతుంది అంటున్నారు. 2032లో ఒకటి భారీ నక్షత్రం పడుతుంది అంటున్నారు. 2034లో ఒకటి, 36లో ఒకటి పడుతుంది అంటున్నారు. ఒకటొకటి లెక్క పెట్టుకుంటారయ్యా. బైబిల్ చెప్తుంది కొన్ని లక్షల నక్షత్రాలు, గ్రహ శకలాలు ఢీకొంటాయి భూమి మీద. ఎప్పుడన్నా రాత్రిపూట చుక్కరాళ్ళలో చూసారా మీరు? అదేంటనుకున్నారు? చిన్న చిన్న గ్రహశకలాలు భూమి వాతావరణంలో ప్రవేశించినప్పుడు అవి బగ్గున మండి భూమి మీదకి వచ్చేలోగా కాలి బూడిదైపోయి పౌడర్ రాలుతుంది. చిన్నది కాబట్టి మంట అంటుకొని బూడిదైపోయి కింద రాలింది. కానీ అదే పెద్ద కొండ లాంటివి, బండల్ లాంటివి, 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే బండరాళ్ళు, గ్రహశకలాలు భూమి వాతావరణంలోకి రాగానే బొగ్గును మండితే పెద్ద పెద్ద నక్షత్రాలే రాలుతున్నాయేమో అనిపిస్తుంది. బైబిల్ చెప్తుంది అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు ఆ గాలి దుమారాలకి రాలినట్లు, చెట్లో పళ్ళు రాలినట్లు ఈ వేసవకాలంలో గాలి దుమారాలకి మామిడి రాలుతాయి లేదా, మామిడికాయలు పాపం పూతలు అన్నీ రాలిపోతాయి. అలా రాలినట్టు ఆకాశ నక్షత్రం భూమి మీద రాలుతాయి. గమనించండి, ఒక్క గ్రహశకలమే భూ వాతావరణంలో ప్రవేశిస్తే బగ్గును మండుతాయి, అగ్ని దిగి వచ్చినట్టుంటుంది. అలాంటి ఒక 10,000 గ్రహశకలాలు భూమి మీద దిగుంటే ఎంత అగ్ని పుడుతుందో ఆలోచించండి ఒక్కసారి. అగ్ని పర్వతాలు పేలితే అగ్ని, మూడో ప్రపంచ యుద్ధంలో పేలే బాంబులతో అగ్ని, గ్రహశకలాలు ఢీకొంటే అగ్ని. ఏం చేద్దామంటారు? ఏదో దేశం పారిపోదాం. నువ్వు రాకెట్, నువ్వు ఏరోప్లేన్లో వెళ్ళిన ఆ విమానం దేంతో నడుస్తుంది? పెట్రోల్తో నడవాలి. మళ్ళీ మన కార్లో వేసే పెట్రోల్ లాగా కాదు అది, చాలా క్వాలిటీ పెట్రోల్ అది. అక్కడున్న పెట్రోల్కి ఎక్కడ నిప్పంటించారు దగ్గని లాగేస్తుంది. ఎయిర్ ఇండియా క్రాష్ అయిందా అహ్మదాబాద్లో? ఎలా పేలింది చూసారా? అది విమానం అంటే. ఇక్కడ విమానంలో తప్పించుకునే ధనవంతులు కూడా
బతికి బయటపడలేరు. అయితే విమానం వద్దండి, ట్రైన్లో వెళ్దామంటారా? ట్రైన్ నడిచేది డీజిల్ ఇంజన్తో, లేదంటే కరెంటుతో. ఇందాక మొదటనే మాట్లాడుకున్నాం, ఆ ట్రైన్ ప్రయాణం చేస్తే ట్రైన్లో ఏసీ బోగీలు కాలిపోయినట్టు వచ్చిన షార్ట్ సర్క్యూట్ తోటి కరెంటుతో కాలిపోతున్నాయి. వామ్మ, అయితే బస్సులోనే పోవాలి. మరి బస్సు కూడా డీజిల్తో నడవాలి. అయితే కారు పెట్రోల్తో నడవాలి. అయితే సైకిల్ మీద వెళ్దాం. నువ్వు సైకిల్ మీద, ఒకటి సైకిల్ మీద అంటాడు, ఇంకోటి నేను నడుచుకుంటానే పోతా. అయితే నువ్వు నడుచుకుంటా పో, నువ్వు సైకిల్ మీద పో. నువ్వు నడవలసింది రోడ్డు మీదే. రోడ్డు తయారైంది డాంబర్తో, మరి అదేంది? కాలే పదార్థమే కదా. అయితే ఇంట్లోనే ఉంటాం. ఇంట్లోనే పెద్ద బాంబు పెట్టుకున్నాం, గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి ఇంట్లో. ఎట్ట సావాల నాయనా అంటారేమో. ఇప్పుడు తప్పించుకునే మార్గం లేదా? మరి అదే మేము చెప్పే సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. తప్పించుకునే మార్గం ఉంది, యేసయ్య రాకడా. చదువుతారా మాట? లూకాసు సువార్త 21వ అధ్యాయము 34, 35, 36 వచనాలు. లూకాసు సువార్త 21. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున అకస్మాత్తుగా ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి యందంతట నివసించుమారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోయే నాశనమునంటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. లూకాసు వార్త తల్లి పాప, లూకాసు వార్త 21. తీలేకపోతున్నారా పిల్లలందరూ? ఇంకా పేర్లు తిప్పుతూనే ఉన్నారు పాపం పిల్లలు. దేవుడా, పిల్లలకి మీరు క్విక్ బైబిల్ రీడింగ్ పోటీ పెట్టాలి. ఎవరు ముందు తీసేవుతారు? నన్ను బాబు, తమ్ముడు, చిన్నోడా రాసుకొని పోని కంగారు. డిస్టర్బ్ చేస్తే మనల్ని డిస్టర్బ్ చేసేటట్టున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు రాసుకున్నా, నన్ను గీసుకో మొత్తం. భయంకరమైన నాశన దినం రాబోతుంది లోకానికి. అది అకస్మాత్తుగా వస్తుందంట, ఊరి వచ్చినట్లు వస్తుందంట. ఊరి అంటే జనాలు తెలియకుండానే చిక్కుకుపోతారు అని అర్థం. ఎవరు చిక్కుకుపోతారు? పాపం చేసేవాళ్ళు, సిగరెట్లు, గుట్కలు, తంబాలు, సారా, మద్యము, వ్యభిచారం చేసేవాళ్ళు చిక్కుకుంటారు. దాంతో పాటు తిండి, మత్తు, ఐహిక విచారం కూడా చిక్కించేసుకుంటుందంట. 24 గంటలు తిండి గోల. కొంతమందికి సభలు ఉన్నాయి రండి అంటే భోజనాలు ఉంటాయా అని అడుగుతారు. మంచోళ్ళేమో ఎవరు వస్తున్నారు సేవకులు, మంచిదేని వస్తామండి, ఎన్ని గంటలుగా అడుగుతారు. శరీర సముద్రం ఏమి అడుగుతారు? భోజనాలు ఉన్నాయా, బస్సు పంపిస్తారా, వ్యాన్ ఆటోలు పంపిస్తారా? నీకు ఆటో కట్టి, నీకు బస్సు కట్టి, నీకు భోజనాలు పెట్టి భక్తి చేస్తే నీకు ఎందుకా భక్తి? దేవుని దగ్గరికి మన నిర్ణయంతోనే రావాలి తప్ప ఎవరి బలంతో అంతో రాకూడదు. కొందరు అంతే, ఇక ఎంతసేపు శరీర సంబంధాలు, తిండి కావాలి, భోజనాలతోటి పాడైపోతున్నారు చాలామంది. భోజన సభలకి బాగానే వస్తాం, మరి ఉపాస కోటాలకే బిజీగా ఉన్నామండి, మేము రాలేమండి. ఉపవాస కోటాలకు రారు, కానీ భార్య భర్తలు గొడవ పడి 3 రోజులు తినరు. అక్కడ రోషం బాగుంటుంది, చికెన్ ఉన్నా తినరు. నేను పోవాడు బాబు. అలాగే ఉపవాసం ఉండవచ్చు కదా, అది ఉండరు. అలగాలి, కోపం రావాలి, గొడవ పడి 3 రోజులు తినరు. మరి ఎలా తినరో తెలియదు. మరి ఉపవాసం మాత్రం గ్యాస్ట్రిక్ అండి, డాక్టర్ గారు తినొద్దు, అది ఉపవాసం ఉండొద్దు అన్నాడండి. డాక్టర్ గారు మాట అంటే ఎంత నమ్మకం. డాక్టర్ గారు టీ తాగొద్దని చెప్పాడు, మరి అది మానేతారా? డాక్టర్ గారు మటన్ తినొద్దు అన్నాడు, అది మానేశారా? మనమని తెలివితేటలు. డాక్టర్ గారు ఫాస్టింగ్ వద్దన్నారండి.
డాక్టర్ గారు ఏసీ వద్దన్నాడు, మరి అది వినరు. తిండి, రెండోది మత్తు. కష్టపడి చేసినోడికి నిద్ర వస్తుంది, సాయంత్రం వెళ్ళి పడుకోండి. ఇంట్లో పడుకోండి, చర్చిలో పడుకుంటారు కొంతమంది. ఎలా తిప్పుతారు మళ్ళీ. ఏంటి ఇలా కురుగుతున్నాడంటే, లేదు నేను కావాలనే తిప్పిన అన్నట్టు మళ్ళీ యాక్షన్ ఒకటి ఎక్స్ట్రా. అర్థమైందా? అన్ని పాటల కంటే డేంజర్ అంట కునుకు పాటలు. ఏం పాటలు? కునికి పాటలు. ఆ భాషలో కునుగుతా 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 డన్ మన ముందు అడుగు తగులుతా తలకాయ, అప్పుడు మారమని సత్తది. ఇప్పుడు కొనకమాను నిలబడి పడుకుని పోతారు, ఇలాగ అంటారు. లేకపోతే పిల్లలు చూసి నవ్వుతారని నేను కావాలని ఇట్లా అన్నాను. ఎన్ని కవరింగ్లు మనకి. లేకపోతే దెయ్యంలో చూస్తారు ఇలాగా. ఒకసారి ఇలాగే ఒక అమ్మ మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయిపోయే వరకు పడుకునే ఉంటుందండి. నిద్రది, ఇంటికి వెళ్ళిపోయి హాయిగా పడుకోవచ్చమ్మ అంటే, ఇంటికాడ నిద్ర వస్తలేదండి అంటుంది. మీరు వాక్యం మొదలు పెట్టగానే ఎంత మంచి నిద్ర వస్తుందో అయ్యగారు అంటూ, అమ్మో సోలపాట పాడినట్టుందా వాక్యాలు. అందుకని నరకం గురించి తప్పదు, పరలోకం గురించి చెప్పదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిద్రపోతారు, లేకపోతే నిద్రతో పాడైపోతున్నారు చాలామంది. అబ్రహాం బలర్పించినప్పుడు నిద్రపోయాడంట. తుఫాను వచ్చి లోకం మునిగిపోతుంటే యోనా స్లీపింగ్, ఈ నిద్రపోతా అని లేపించుకున్నాడు. ప్రార్థన చేసుకోవా, లోకం నాశనం అవుతున్నావు పక్కన అంటే. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, అయ్యా మొత్తం నిద్రపోలేసాడు కదా, ఆ తుఫాన్ నా గురించి వచ్చిందంటాడు. వామ్మో, అంత రిలాక్స్గా పడుకున్నావా? ఈ కొంతమంది నిద్రపోతుల వల్లనే తుఫాన్లు వస్తున్నాయి. జాగ్రత్త, మేలు కొందురుగాక. ప్రభు రాకడలో మీరు మెలకువగా ఉండాలని బైబిల్ చెప్తుంది. తిండి వలన పాడైపోతున్నారు కొంతమంది, పాపులు అయిపోతున్నారు. మీరు క్వశ్చన్ చెప్పండి, మొట్టమొదటి పాపము ఏదైనా తోటలో జరిగింది, దేనికి సంబంధించింది? తిండికి సంబంధించింది. ఎంత ఘోరం కాకపోతే. మొట్టమొదటి పాపము వ్యభిచారం కాదు, మొట్టమొదటి పాపము మర్డర్ కాదు, తిండి. దేవుడు పెట్టింది తినక లేని తిండి కోసం గొడవ. వద్దన్నదే తింటారంట. తంబాకులు తినడం పాపం అని బైబిల్లో ఎక్కడుంది? బైబిల్ అంతా చదివేసినట్టే వీళ్ళు. నీ దేహమును చెరుపు దానికి దూరముగా ఉండుడి. స్తోత్రం చెప్పిన గట్టిగా ఒకసారి. భోజనాలతో అపవిత్రమైపోకూడదని దానిలు తలంచి ఉద్దేశించి, స్తోత్రం చెప్పిన గట్టిగా ఒకసారి. కొన్ని ఆహార పదార్థాల వల్ల అపవిత్రమైపోతామని బైబిల్ చెప్తుంది. ప్రతి పేరంటానికి వెళ్ళిపోకూడదు, ప్రతి భోజనాలకు వెళ్ళిపోకూడదు, ప్రతి పెళ్లి దగ్గరికి వెళ్ళిపోకూడదు, ప్రతి ఫంక్షన్కి, ప్రతి పండగకి వెళ్ళిపోకూడదు, చుట్టాలింటికి. మొన్న ఎవరో ఫోన్ చేశారు, పాస్టర్ గారు మరి మా ఇద్దరు పిల్లలకు ఆరోగ్యం బాగాలేదు, నిజం చెప్పండి అన్నాను. అంటే మేము చుట్టాలింటికి వెళ్ళి వచ్చామన్నాను. చుట్టాలింటికి వెళ్ళడం తప్పు కాదు, కానీ వాళ్ళు దేవుళ్ళు ఉన్నారా అని అడిగారు. లేదండి, మంచి విగ్రహార్థికులు. ఏం విగ్రహార్థికులు? మంచి విగ్రహం. కొంతమంది ఉంటారు మాకు అన్యులు ఫ్రెండ్స్ అండి, మంచోళ్ళు. వెళ్ళు, అక్కడ భోజనాలు చేస్తే వాళ్ళు ఏ దేవతలకు బలర్పించి ఉంటారో తెలియదు, కానీ అమ్మ దొరికారా క్రిస్టియన్స్ అనుకుంటారు ఆ దెయ్యాలు. మీరు తిన్నారా మీకు కూడా వచ్చేస్తాయి. అప్పుడు రాగానే, ఇంట్లో రాగానే ఒట్టొట్టిన భార్య భర్తలు తగు గొడవ, ఒట్టొట్టిన పిల్లలకి అనారోగ్యం, ఒట్టొట్టిన అశాంతి. వీళ్ళకి అర్థం కాదు ఏం జరిగింది. ఒట్టిన గొడవ, ఒట్టినే గొడవకి విడాకుల వరకు వెళ్ళిపోతుంటారు వీళ్ళు. ఒట్టిగానే, పెద్ద రీజన్ ఏమి ఉండదు. ఎందుకు ఇలాగ అవుతుందంటే మీకు తెలియకుండా ఏవో దయ్యాలు వచ్చేసినాయి ఇంటిలోకి. అప్పుడు చూసుకోవాలి ఎక్కడ అపవిత్రత తెచ్చుకున్నారో. అలాగే లేనిపోని చోట వెళ్ళి భోజనాలు చేసి వచ్చి మళ్ళీ బలలో తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ దేవుని కోపం ఎక్స్ట్రా. మళ్ళీ దెయ్యాలు పడడం కాకుండా దేవుని కోపం, శిక్ష ఎక్స్ట్రా. మళ్ళీ రెండు తట్టుకోగలమా చెప్పండి ఒకసారి. వాళ్ళందరూ పాపులు, వాళ్ళందరి దగ్గర మీరు తినొద్దు, మనం పరిశుద్ధులము అని చెప్పట్లేదు. ఇదంతా
మనం అపవిత్రం అయిపోయి లేనిపోని దయ్యాలు కొని తెచ్చుకుంటామేమో అని వద్దనేది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. అవునా కాదా? పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి, పరిశుద్ధులతోనే భోజనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది తిండి వలన రాకడ మిస్ అయిపోతారు, లేనిపోయిన చోట్ల తిండి తిని. కొందరు అనవసరం నిద్రమత్తు వలన, నిద్ర దెయ్యం వలన రాకడ మిస్ అయిపోతారు. ఇంక కొంతమంది అంట ఐహిక విచారాలు అంటారు. చెప్పండి, ఏం విచారాలు? ఇవి పాపాలే కదా, తిండి తినడం పాపమే కదండి. ప్రభు రేపు అత్తడిని మనం తినకుండా ఉంటామేంటి, కానీ అన్ని చోట్ల తినొద్దు అని మా పాస్టర్ గారు చెప్పేవారు. అన్ని చోట్ల తినొద్దు, అన్నీ తినొద్దు, మొత్తం తినొద్దు. స్తోత్రం చెప్పండి ఒకసారి. 3 సూత్రాలు. ఒకటి, అన్ని పేరంటాలకి వెళ్ళొద్దు. వాళ్ళు ఎవరు, దేవుని బిడ్డలేనా కాదా, అది ఏం భోజనాలు? క్రిస్టియన్సే కొంతమంది లేనిపోని భోజనాలు పెట్టుకుంటుంటారు. అన్ని జట్లకి వెళ్ళొద్దు. పరిశుద్ధులా కాదా, కృతజ్ఞత కూడికన, ప్రేమ విందున, సహవాసమా, పర్లేదు వెళ్ళొచ్చు. క్రైస్తవుల పెళ్ళిళ్ళ వెళ్ళొచ్చు, క్రిస్టియన్ ఫ్యామిలీలో బర్త్డే ఫంక్షన్ అప్పుడు వెళ్ళండి, పోనీ దేవుని దీవించరండి, పర్వాలేదు. అన్యుల భోజనాలకి అక్కడెక్కడో క్రిస్టియన్ పెళ్ళని వెళ్ళాం. నాకు అసలే వెళ్ళడం ఇష్టం. మా పాస్టర్ గారు పద అని తీసుకెళ్ళారు. అలాగ తీసి మంచి బగారా వడ్డించగానే బగారా వాసన రావట్లేదు, మందు వాసన వస్తుంది. మందులో ముంచుకొని తీసారా బగారా అంటాను నేను. మళ్ళీ నిజమైన పట్టుకొని చూసారు, బగారా స్మెల్ బాగానే ఉంది, మన మందు వాసన కిదర్సే ఆయా. మా పాస్టర్ గారు అంటారు, ఏంటి అన్నాడు. అంటున్నాను, నేను చెప్పక్కర్లేదు. అదే పక్క రూమ్లో తీసినట్టున్నారు. నేను అడిగేసాను, ఏంటండి స్మెల్ వస్తుందంటే, అదే పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళ కోసమని. నీకు వాళ్ళు ఫీల్ అవ్వద్దు, మేము ఫీల్ అవ్వద్దు. సేవకులు రావాలి, దేవుడు రావాలి, పెళ్ళికి దెయ్యాలు రావాలి, ఎవరు ఫీల్ అవ్వద్దు. అందుకే మేము ఫీల్ అయ్యాం. హల్లెలూయా. నేను లేచి వెళ్ళిపోయాను. అబ్బో ఏం పని, రోగాలు వచ్చేస్తాయి. ఎందుకు? అన్ని చోట్ల తినొద్దు. రెండోది, అన్నీ తినొద్దు. కొన్ని తినేవి ఆహారం ఉంది, కొన్ని తినకూడనివి ఉన్నాయి. జాగ్రత్త. ఏంటిది అని, ఎక్కడో మటన్ బ్లడ్ తింటారు కొంతమంది. ప్రభు అంటాడు, రక్తంతో కలిపి తినొద్దు, పంది లాంటివి తినొద్దు. లేదండి అడిగి పంది, వాము, ఏదో మీ ఇష్టం, కానీ చూసుకోండి జాగ్రత్తగా. అన్ని పరిశుద్ధమైన ఆహారం కాదు. పౌలు అంటాడు, ఎదుటివాడికి ఇబ్బంది కలుగుతుందంటే నేను మాంసాహారమే ముట్టను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మనకి ఇష్టమని తినేయకూడదు ప్రతి చోట. అన్నిటి మీద కక్కుర్తి పాడొద్దు, కక్కుర్తొద్దు, తిండిపోతులు అవ్వద్దు మనం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మూడోది, మా పాస్టర్ గారు చెప్పారు, మొత్తం తినొద్దు. మొత్తం తినొద్దంటే పాపం ఒక్కొక్కరు చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు, గెస్టుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర లేనిది పాపం పెడుతుంటారు. తెచ్చిందే 1/2 కిలో చికెన్ ఉంటుంది, అంత పేదోళ్ళు. అయ్యగారు తింటారు, అయ్యగారితో వచ్చిన వాళ్ళు తింటారు అని ఉంటే పాపం ఆ పిల్లలు, మమ్మీ నాకు కూడా పెట్టవా, నాకు చికెన్ అంటాడు. పాపం ఉన్నది కూర ఎంత అమ్మంటది, అయ్యగారు వదిలేసి వెళ్తారు కదా, తిందులే అంటే వీళ్ళు వదలరు వీళ్ళు. అందుకే మేము పాస్టర్ గారు నేర్పించారు, విశ్వాసం ఇంటికి వెళ్ళినప్పుడు కూర బాగుందని గీకి తినేరు, కొంచెం ఉంచండి. స్వీట్లు కానీ, చాక్లెట్లు కానీ, మిక్స్చర్ కానీ, కూర కానీ మనం తిని లేచి వెళ్ళిన తర్వాత పిల్లలు తిందాం అనుకుంటారు. కాబట్టి మొత్తం తినేయకండి అని మాకు నేర్పించారన్నమాట. ఈలోగా కొన్ని స్వీట్లు పెడతారు కదా, స్వీట్లు కొంచెం మంచి స్వీట్లు పెడతారు. అవి చాలా హైదరాబాద్ నుంచి వచ్చిన ఏంటంటే బక్లవ్ అని అవి అదే వెరైటీ ఇరాన్ నుంచి స్వీట్స్ అనమాట. అలాంటివి పెడతాయి, బాగుంటాయి టేస్ట్లు. తింటానే ఉంటారు కొంతమంది. ఈడ లోపల ఉంటాడు, మమ్మీ నాక్కడ అంటే అమ్మ అంటది, పాస్టర్ గారు అయ్యగారు ఏందో తిందులే అంటే ఈడు చూస్తుంటాడు కిటికీలోంచి, ఈడు మొత్తం తినేస్తాడేంటి కొంపదీసి అని. ఈలోగా ఈడు ఆగట్లేదని మాటల్లో పడి ఆడు ముందుకు వచ్చేస్తాడు. అంకుల్ నువ్వు ఎప్పుడు వెళ్తావు అంటాడు. ఆడు ఏరా అంటే, నువ్వు వెళ్తే నేను తింటాను అంటాడు. కొంతమందికి మొహమాట ఉండదు. అందుకనే మా పాస్టర్ గారు నేర్పించారు, అన్ని చోట్ల తినొద్దు, అన్నీ తినొద్దు, మొత్తం తినొద్దు, కొంచెం విడిచిపెట్టండి వాళ్ళ కోసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు కూడా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి కదా.
ఫిషింగ్ వెళ్ళి ప్రతి చోట తినేయకూడదు. ప్రైజ్ ద లార్డ్. తిండి వలన నాశనం అయిపోతున్నారు కొంతమంది నిద్రతో నాశనం అయిపోతున్నారు. ఇంకా కొంతమంది ఐహిక విచారాలంటే కుటుంబ పోషణ టెన్షన్స్. కుటుంబాన్ని పోషించుకోవడం తప్పు కాదు, కానీ డబ్బు సంపాదన మాయలో చిక్కుకోకండి. రాత్రి చదివాం కదా, దేవుడు కష్టార్జితాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. కష్టపడు, న్యాయంగా కష్టపడు, దేవుని వైపు చూడు, నీకు కావాల్సింది దేవుడు ఇస్తాడు. దేవుడు అంట అందరికీ ఎంత కావాలో అంత ఇస్తాడు. అయినా మనకి ఎందుకు సరిపోదంటే మనం ఇతరులతో పోల్చుకుంటాం గనక. అర్థమైందా? మనకేమో చిన్న బండి ఉంటుంది, ఆ పక్క వాళ్ళకి పెద్ద బండి ఉంటుంది, మన మొహం ఆడిపోద్ది. ఒకడంట ఒక ఎంత 45 ఇంచెస్ టీవీ తెచ్చాడంట. ఇలా తెస్తే ఈ పక్కింటి వాళ్ళ భార్య చూసిందంట. ఇక వాళ్ళ ఆయన పట్టుకుని ఉతికేస్తుంది. వాళ్ళంతా టీవీ తెచ్చారు, మందం ఎంత ఉంది, కనీసం రోషం వస్తా లేదా? ఆ పక్కింటి వాళ్ళు చూడు ఎంత మురిసిపోతున్నారు, మా ఇంట్లో పెద్ద టీవీ అంటుంటే వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చి ఎక్కడి నుంచి వచ్చినా మనకేం తెలుసు, నాకు తెలియదు, నాకు 60 ఇంచుల టీవీ కావాలంతే అంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అంత ప్లేస్ కూడా లేదు వాళ్ళకి, అంత టీవీ ఎందుకు, మాకు పెద్ద టీవీ కావాలి. అంత ఈయన ఏం చేశాడంటే, ఎంత 55 ఇంచెస్ తర్వాత ఇంకెంత ఉంటుంది, 75 ఇంచెస్ టీవీ ఆ షోరూమ్కి వెళ్ళి, అయ్యా 80 ఇంచుల టీవీ కాదు డబ్బా, ఖాళీ డబ్బా ఎంత అంటే 200 అన్నాడు. 200 ఇచ్చి మోసుకొని తీసుకొని, ఇదిగో వచ్చిరా పట్టరా అంటే, రే బామ్మదిరా పట్టుకో అంటే చుట్టుపక్కల అందరూ బయటకు వచ్చారు. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఇంత పెద్ద టీవీ తెచ్చాడని అందరిలో గొడవ. ఆ రోజు భార్యలు అందరూ, ఇటు తెచ్చిందేంటి డబ్బా. ఇదే తెలివి పాటించండి. హల్లెలూయా. ఒకళ్ళ కోసం ఒకళ్ళకి చూపించుకోవడం కోసం లేనిపోని ఖర్చులు పెట్టకండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. డబ్బాలు తెచ్చుకొని దాచుకుంటున్నాను అంతే. ఎదుటోళ్ళు అందరూ భోజనం చేయడు. ఆ రోజంతా భోజనం పెట్టలేదంట. ఆ 55 ఇంచెస్ టీవీ తెచ్చిన వాళ్ళు ఆవిడ ఆ రోజు వంట చేయలేదంట కోపమానికి. నీకు నేను చెప్పాను పెద్ద టీవీ తెమ్మని, నువ్వు ఇంత తెస్తావా? అలాగా దేవుడు మనకి ఇస్తాడు, కానీ మనం ఎందుకు సంతోషంగా ఉండమంటే మనం ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటుంటాం. కానీ బైబిల్ ప్రభు ఏం చెప్తా అంటే, నీ దగ్గర ఎంత పెద్ద వస్తువులు ఉన్నాయి అన్నది గొప్ప విషయం కాదు, నువ్వు ఎంత దేవునిలో ఉన్నావు అన్నదే గొప్ప విషయం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారయున్నారు, సర్వశరీరులు గడ్డిని పోలిన వారయున్నారు. వారి అందమంతయు పూవలే వాడిపోవును, వాడిపో
నా ప్రభుతో జీవితం. హల్లెలూయా. ఎందుకు వాడిపోయి అందం వెనకాల మనం ఎందుకు ఉండాలి? నెమ్మది లేని ధనవంతుల ఇళ్ళలో చూడండి ఒకసారి, ఎన్ని గొడవలు. మనం ఏమనుకుంటామంటే బాగా డబ్బు ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. డబ్బున్న వాళ్ళు హ్యాపీగా లేరు. డబ్బున్న వాళ్ళు భార్యను నమ్మడు, ఆస్తి కోసం చంపేస్తుందేమో అని. అదే డబ్బున్న వాళ్ళు భర్తను నమ్మరు, ఇంకో దాన్ని ఏమైనా మెయింటైన్ చేస్తున్నాడేమో అని. డబ్బున్న వాళ్ళు ఇంట్లో పనులను నమ్మరు, ఆస్తి కోసం విషయం పెట్టేస్తుందేమో వంట చేసని. డబ్బున్న వాళ్ళు పిల్లలు నమ్మరు, ఇన్సూరెన్స్ కోసం మర్డర్ చేసేస్తాడేమో అని. అర్థమైందా? అందుకే భోజనాలు ముందున్న డౌటే, విషం కలిపాడా లేదా. అప్పుడు దేన్ని నమ్ముతారంటే డామీ జూలీ అంటే అవి వస్తాయి, తోక అంటే ఇదిగో తిను ఆమె అటు దాని మూతి నాకుతూ ఇటు దాని మూతి నాకుతూ అది దాని మూతి ఒకళ్ళ మూతులు నాకుతుంటారు అది కుక్కలే. అప్పుడు అది తిని బతికిందా, అయితే వంట బాగానే ఉంది. ఎందుకని నమ్మకం లేని బతుకులు? డబ్బే ఉంది కానీ ప్రేమ లేదు, డబ్బు ఉంది కానీ సమాధానం లేదు, డబ్బు ఉంది కానీ ఆప్యాయత లేదు, డబ్బు ఉంది కానీ అనురాగం లేదు, డబ్బు ఉంది కానీ దేవుడు లేడు. ఎందుకు మనకు బతుకు? మనకు డబ్బు లేదు, దేవుడు ఉన్నాడు. ఆరోగ్యం లేదు, దేవుడు ఉన్నాడు. మనల్ని బయట ప్రేమించడం లేదు, దేవుడు ఉన్నాడు. అన్ని కష్టాల్లో దేవుడు ఒక ధైర్యం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంపాదించండి, న్యాయంగా సంపాదించండి. ఉన్నదాన్ని 5,000 మంది కంటే ఎక్కువ ఉన్నారంటే ఆ రోజు భోజనాలకి 3 రోజులు ఉపవాస కొట్టాలి అయ్యే సమయానికి. ప్రభు అంటాడు, ఇంతమంది పాపం 3 రోజులు ఇక్కడే ఉండిపోయారు, మరి ఇంటికి వెళ్ళేసి వెంటనే భోజనాలు ఏం చేస్తారు? ఎందుకంటే ఆ కాలంలో రోజు పని చేస్తేనే సాయంత్రానికి డబ్బులు వచ్చేవి. కాబట్టి 3 రోజుల నుంచి పని కూడా చేయలేదు వీళ్ళు. ఆకలి వేస్తుంది, మూర్ఛ చచ్చిపోతారు వీళ్ళు. ఎలా చేద్దాం, భోజనాలు పెడదామంటే శిష్యులు అంటారు, మా దగ్గర కూడా ఏం లేదయ్యా, ఎట్లా చేద్దామంటే ఎవరి దగ్గర ఏదైనా ఉందేమో అడగండి అంటే ఒక చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉండేవి. యేసు ప్రభు యొక్క వాక్యం ఎంత బాగా విన్నాడో టిఫిన్ బాక్స్ మర్చిపోయాడు. ఎంత బాగా ఉన్నది, ఎంత మంచి పిల్లోడు అండి. అతను తీసుకొచ్చి టిఫిన్ బాక్స్ ఇచ్చేసరికి మనమే తిట్టుకుంటాం, ఎంత మంద కట్ట ఇంత అంటాం. కానీ ప్రభు అలాగా తిట్టుకోలేదు, వాటిని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. తక్కువ జీతమైన, తక్కువ ఇన్కమ్ అయినా, చిన్న ఇల్లైనా, చిన్న వాహనమైనా తిట్టుకోవద్దు. స్తోత్రం ప్రభువా, ఇదే ఎక్కువలే ప్రభువా, లేకపోతే నాకేం అర్హత ఉందిలే ప్రభువా, నాలంటుడికి నువ్వు ఇవ్వాల్సిన అవసరం నీకేందిలే ప్రభువా, చాలే ప్రభువా, థ్యాంక్ యూ అని చెప్పి చూడండి. దేవుడు ఎంత సంతోషిస్తాడంటే, బలా నమ్మకమైన మంచు దాసుడా, నీవు కొద్ది వాటిలో నమ్మకంగా ఉంటేవి కనుక నీకు 10 పట్టణాలు ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఈవెన మీకున్నవి ఇంక్రీజ్ అవ్వాలంటే, మీ వ్యాపారం డెవలప్ అవ్వాలంటే ముందు దేవుడు కొంచెమే ఇచ్చి చూస్తాడు. ఆ కొంచెంలో నమ్మకంగా దశభాగం తీయండి, నమ్మకంగా కానుక ఇవ్వండి. ఆ కొంచెంలోనే పేదోడికి ఒక చిన్న సహాయం చేసి చూడండి. దేవుడు చాలా సంతోషపడి, ఈడు డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టాడు అని ఆయనకి అనిపించిందా, నీకు ఎన్నైనా ఇచ్చేస్తాడు. నిజం చెప్పనా, ధనవంతుడు చేయరు కానీ సహాయం, పేదోడికి సహాయం చేస్తాడు. అవునా కదా? నేను గమనించాను, ధనవంతులు పెద్ద కానుకలు ఇవ్వరు కానీ పేదోడే నమ్మకంగా ఇస్తుంటారు. పేదోడికి ఆస్తులు లేవు కానీ నమ్మకత్వం ఉండండి. పేదోడికి ఆస్తులు లేవు కానీ దేవుడు అంటే ప్రేమ ఉందండి. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. మీరు ఎంత ఇచ్చారన్నది ఇంపార్టెంట్, అన్నది ఎంత నమ్మకంగా ఇస్తున్నారన్నదే ఇంపార్టెంట్, ఎంత సంతోషంగా ఇస్తున్నారన్నది ఇంపార్టెంట్. పేదోడు చూడండి, పక్కోడికి ఒక తన అన్నం తీసి వేయగలడు. పేదోడి దగ్గర 2 రొట్టెలు ఉంటే పక్కోడికి తిన్నాను పర్లేదు అంటారు. ఎంత సంతోషమో. కొన్ని వీడియోస్ చూస్తుంటాను అప్పుడప్పుడు. ఆ గాజాలో, అక్కడక్కడ ఆఫ్రికాలో పేద పిల్లలు, పాపం ముట్టి మరికి అయిపోయిన పిల్లలు, 3 రోజులకి పాపం తిండి దొరుకుతుంది వాళ్ళకి. అలాగే ఎవరో బ్రెడ్ పంచుతుంటే ఓ పాప అలా బ్రెడ్ తీసుకుంది, ఈలోకి ఇంకొకటి వచ్చి నాకు ఇవ్వా అని అడిగాడు. అలాగా సరదాగా మనం అడుగుతుంటాం పిల్లల్ని, నాకు ఇవ్వా అంటే అంటారు ఫస్ట్, తర్వాత ఏమనుకుంటారో తీసుకుంటారు. అది ప్రభు అంటాడు, పిల్లల లాంటి మనసు ఉండాలి మనకి. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చింది, దేవుడు అడిగినప్పుడు ఇచ్చి చూడు, ఆయనే చేసుకుంటాడు, మరలా 2 కలిపిస్తాడు సంతోషించి. దేవుడికి ఇవ్వడానికి ఎప్పుడు వెనకాడొద్దు.
మీ వ్యాపారాలు దీవించబడాలంటే, మీ పిల్లలు చదివి మంచి జాబ్లో సెటిల్ అవ్వాలంటే, మీ వ్యాపారాలు మీ జాబులు దీవించబడాలంటే, మీరు అనుకోకుండా కొద్ది బోనస్లు రావాలంటే, మీ ఇల్లు చిన్న ఇల్లు పెద్ద అవ్వాలి అంటే, దేవుని కొరకు పెద్ద హృదయం చేసుకుని నీకంటే ఎక్కువేంటి ప్రభు అనుకోండి. ఒక్కసారి నీకంటే ఎక్కువ ప్రభు తీసుకోపోని ఏం కాదులే అనుకోవాలి. ఏం కాదులే ప్రభు. కొన్ని సభల్లో అయితే మీటింగ్లకు వచ్చి పాపం వెనక్కి ఆటో ఛార్జీలు కూడా లేకుండా వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఆటో డబ్బులు కూడా కానుకలే చేస్తారు కొంతమంది. పేదోళ్ళు అయితే చేస్తారండి. ధనంతులు ఎందుకో చేయలేకపోతున్నారు. ఆ మనసు ఇవ్వడం కూడా ఒక కృప అంటుంది కొరింథీ పత్రిక. హల్లెలూయా. ఇవ్వడం కూడా కృప అంటండి. మాసిదోనియా వారు తమ కలిమిలో ఇవ్వలేదంట, తమ లేమిలో ఇచ్చారు అంటాడు పౌలు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చదువుతారా? తీసేస్తున్నట్టున్నారు. 2 కొరింథీ 8వ అధ్యాయము 1 నుంచి చదవండి ఒకసారి. 2 కొరింథీ. వామ్మో దేవుడా, స్తోత్రం నాయన. ఓకే సహోదరులారా, మాసిదోనియా సంఘం వారికి అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏలనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ ఇచ్చే కృప విషయములో పరిశుద్ధుల పరిచర్య కొరకైన విషయములోను మనస్పూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము శక్తి కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. సామర్థ్యం కొలది అందరూ ఇస్తారు, కానీ మాసిదోనియా వారికి దేవుని కృప లాంటిదంట. వాళ్ళ శక్తికి మించి అంత ఇస్తారని అనుకోమంట. అంత ఇస్తూ పౌలనంట, అయ్యో మీ దగ్గర తీసుకుంటామా ఏమాట, మీరే కష్టాల్లో ఉన్నారు కదా. పర్లేదండి, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు పంపించారు, ఈ సంఘం వాళ్ళు పంపించారంటే వీళ్ళు అన్నారంట, మాది కొంచెమని వదిలేస్తున్నారా అయ్యా, మా శక్తికి మించి ఇచ్చేం కాదనకండి అయ్యా అన్నారంట. వాళ్ళు వేడుకున్నారంట. ఆ మాట చదవండి. ఇంతగా చేయుదురని మేము అనుకున్నాం. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. అది లెక్క. సంఘం చిన్నదే, హృదయం పెద్దది. అక్కడ వాళ్ళకి డబ్బు బాగుందని ఇవ్వలేదు, మెండైన కృపందని ఇవ్వగలిగారు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. నమ్మకంగా కానుక ఇవ్వడం కూడా దేవుని మహాకృప అని తెలుసా మీకు? నమ్మకంగా దశంభాగం ఇవ్వడం కూడా దేవుని కృప అని తెలుసా మీకు? మాకు అవసరం ఉండి మేము మాట చెప్పట్లేదు అంటాడు పౌలు. అది ఆ మాట మేము కూడా చెప్తున్నాం. మాకేదో తక్కువ అయిపోయి మీరు అది ఇస్తారని చెప్పట్లేదు, మీరు దీవించబడతారని చెప్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. కరువు కాలములో బస్తా ధాన్యము ఒక సంవత్సరం రావాలంటే ఏం చేయాలి? బస్తా ధాన్యాన్ని మీరు బియ్యం ఆడించుకుంటే 1/2 బస్తా వస్తుంది కదా. అదే బస్తా ధాన్యం మీరు విత్తితే బోలో వ్యవసాయం తెలీదా? బస్తా ధాన్యం మీరు విత్తితే సంవత్సరం బతుకుతారు. అదే బస్తా ధాన్యం ఆడించి బియ్యం చేసుకొని తింటే 1 నెల బతుకుతారు. అంతేనా? చెప్పింది అర్థమైందా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏది బెస్ట్ అంటారా? 1/2 బస్తా తినేసి 1 నెల రోజులు బతికి చచ్చిపోవడం బెటర్ అంటారా? బస్తా ధాన్యము విత్తి 2 నెలలు ఓపిక పడితే సంవత్సరం అంతా బతుకుతారా? మీ చేతిలోనే ఉంది. వచ్చిన వ్యాపార లాభము, వచ్చిన జీతము అంతా ఒకసారి తినేస్తే ఒకేసారి 1 నెలకే సరిపోతుంది. దాన్ని దేవుని పరిచర్య కొరకు, పేదోళ్ళ సహాయం కొరకు, అవసరం ఉన్న వాళ్ళ కొరకు మీరు విత్తారు అనుకోండి, ఇక మీ కొట్లలో ద్రాక్షరసము, మీ గానుగుల్లో ద్రాక్షరసము, కొట్లలో ధాన్యము పొంగి పొర్లి పారుతుందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి.
జనరల్గా ఒక డబ్బులు ఉన్నాయంటే మనం ఏం చేస్తాం? 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, మనం ఇంట్లో పిల్లలేమో ఖర్చు పెడతాం అనుకుంటారు. తండ్రి ఏమనుకుంటాడు? ఖర్చు పెడితే అయిపోతాయి కానీ పెట్టుబడి పెడితే కదా కదా ఏమనిపిస్తుంది మనకి? దేంట్లో ఒక మంచి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగా దేవునికి ఇచ్చే కానుకలు మన దేవుని సన్నిధిలో పెట్టుబడి పెడుతున్నట్టే. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. వ్యాపారం కోసం కాదులే కానీ చెప్తున్నాను, దాని వలన మీకు వచ్చే దీవెన దేవుడైతే తినేసి ఊరుకోడు మోసగాళ్ళలాగా. ఆయనేం చేసుకుంటాడు డబ్బులు కానీ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చెప్తున్నానంటే ఐహిక విచారాల్లో చాలామంది డబ్బు 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 అని కక్కుర్తి పడుతుంటారు. మీరు ఎప్పుడైతే డబ్బు వెనకాల పరిగెడతారో డబ్బు మీ నుండి దూరంగా పరిగెడుతుందంట. మీరు ఎప్పుడైతే డబ్బుల్ని కేర్లెస్ చేస్తారో అది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. దాని మీద దృష్టి నిలిపిట తోడనే అది ఎగిరిపోను లేకపోనాడు. చదువుతారన్నమాట సామెతల గ్రంథము. డబ్బులు అవ్వద్దు, నమ్మకంగా ఉండండి, వస్తూనే ఉంటాయి. మీరెంత కేర్లెస్ చేస్తారో డబ్బుల్ని దేవుడు అంతగా దీవించి పెడతాడు. డబ్బు పిచ్చి ఉందనుకోండి, 23 సామెతలు 23:4, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలుపున్న తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. అది డబ్బు మీద ఆశ పెట్టుకోదు. 28, 20లో ఏముంది? 28, 20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నందకపోడు. చాలు. చూసారా? సామెతలు చదువుకుంటున్నాను అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. దేవుడిచ్చిన ఏ చిన్న వ్యాపారమైనా చూస్తున్నారు నా వైపు, దేవునిలో మీరుంటే, మీ మీద అభిషేకం ఉంటే ఏది చిన్నది కాదు. చెప్పిన అర్థమైందా? గొలియాత్ ఎక్కడా? గొలియాత్ ఖడ్గం ఎక్కడా? దావీదు ఎక్కడా? దావీదు వడిసెల్ ఎక్కడా? సెట్ అవుద్దా? సమానంగా సమాంతరమైన యుద్ధమేనా అది? కాదు. అందుకే ఈ హెల్మెట్ తీసి చూశాడు గొలియాతు. ఎవడో నువ్వు ఎక్కడున్నావు, అసలు ఉన్నావా? హలో, అంత పొట్టోడు గొలియాత్ దగ్గర. అందుకే లేకపోతే హెల్మెట్ ఉంటుంది వాళ్ళకి. అది తల మీద రాయి తగిలింది. ఎలా తగిలింది అనుకుంటున్నారు? హెల్మెట్ తీసి, ఏడేడు అక్కడ ఉన్నావా? ఏం తెచ్చావు? కర్రనా? నేనేమన్నా కుక్కనా? అదిగో అమ్మాయి డాగ్. ఏం చేద్దాం అనుకుంటున్నా? వడిసెలు వేసేస్తా. నేనన్నా పెట్టనా? నేనన్నా కాకినా? ఇసిరేది రాయి అయినా, తగిలేది ముందైనా, ఇక్కడ తగిలితే ఎటుపడాలి చెప్పండి ఒకసారి. కానీ ఎటుపడ్డాడు? అసలు వాడు అసలు హీరో ఎక్కడున్నాడు? వెనకాల ఉన్నాడు. అది వడిసెల చిన్నదే, రాయి చిన్నదే, కానీ దేవుడే పెద్దోడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వ్యాపారం చిన్నదే కావచ్చు, ఉద్యోగం చిన్నదే కావచ్చు, ఇల్లు చిన్నదే కావచ్చు, బ్యాంకులో ఉన్నది చిన్నదే కావచ్చు, గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన పట్టుకోండి అబ్బా. హల్లెలూయా. గొలియాత్ లాంటి సమస్యలు కూడా మట్టి కరిసిపోవడమే, నేల మట్టం అయిపోవడం. గొలియాత్ లాంటి సమస్య, గొలియాత్ లాంటి అప్పులు, గొలియాత్ లాంటి సమస్యలు ఏవైనా సరే నేల పడిపోవాలంత దేవుడు బీకుంటే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 1000 మంది ఫిలిష్తీయులు, సంసోను ఒక్కడు. చేతిలో ఏంటి? గాడిద దవడెముక. వాళ్ళు చూస్తున్నారు, వాట్? గాడిద దవడెముక అండి, ఇలా ఉంటుంది చూడండి పక్కది. చూడడానికి రంపంలో కనపడదు, ఇంత సైజు రంపంలో కనపడదు. అలా పట్టుకున్నాడు అంతే. నా దగ్గర కూడా పోస్ట్ ఒకటి ఉంటుంది ఫోన్లో. సంవత్సరం నిలబడి ఉంటాడు, చేతిలో దవడెముక. కింద టైటిల్ ఏంటో తెలుసా? ఆయుధం కాదు, అభిషేకం గొప్పది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏది గొప్పది? వెపన్ డజంట్ మ్యాటర్, అనాయింటింగ్ డస్. వెపన్ కాదు, అనాయింటింగ్ ఉండాలి. ఫిలిస్తీన్ల సర్దార్లు ఖడ్గాలు పట్టుకుని ఉండి చూశారు, 1000 మంది చచ్చిపోయారండి.
మిగిలిన వాళ్ళు కుయ్యో బొర్రో అనుకుని పారిపోయి ఫిలిస్టులు సరదలకలే, అయ్యా చంపేశాడు అయ్యా మమ్మల్ని అందరూ. ఏరయ్యా 1000 మంది వెళ్ళారు, 2 వచ్చారు ఏంటంటే చచ్చిపోయారయ్యా. అంతమంది ఉన్నారా? మీరు 1000 మంది చచ్చిపోయారంటే అక్కడ 10,000 మంది ఉన్నారా? లేదండి, అక్కడే. మరి కత్తుకులు పట్టుకున్నారు పోకపోయారా అంటే ఖడ్గాలేనయ్యా. ఆడ దగ్గర బాంబులు, తోపులు, మిషన్ గన్ ఏమైనా ఉండేదా? లేదయ్యా. మరేంది? ఎముక. ఒక వ్యక్తి, ఒక ఎముక. హౌ అనాయింటింగ్, అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎముక చిన్నదే, వడిసల చిన్నదే, పిల్లోడు ఇచ్చిన టిఫిన్ బాక్స్ చిన్నదే, దేవుడే గొప్పోడు. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. కాబట్టి మీ పెద్ద ఇళ్ళులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయనే సాక్ష్యం ఒకరు చెప్తే మేమేం చెప్తాము? నాకు దేవుడు ఉన్నాడు. బ్యాంకులో డబ్బులు లేవు, కానీ దేవుడు అవసరానికి అలా ఆదుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. బ్యాంకులో లేవు గనక గవర్నమెంట్కి లెక్క చెప్పుకునే పరిస్థితి కూడా మాకు పెద్దగా ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కానీ, ఏసీబీ దాడులు కానీ, ఇవన్నీ ధనవంతులకే ఉంటాయి, అంతే కదా. ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఫోన్ చేస్తాడు, రైడ్కి వస్తున్నాము అంటే గుండె ఆగిపోద్ది. లేకపోతే ఉగ్రవాదులు ఫోన్ చేస్తారు, 10 కోట్లు పంపుతావా లేదా. లేకపోతే దొంగలు పిల్లలు కిడ్నాప్ చేస్తారు, 10 కోట్లు. వామ్మో, డబ్బు ఉంటేనే ఈ గొడవ. దేవుడు అంట మనకి ఏమన్నా అన్నం చూసారా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే యెహోవా యందు ఎంత 15:16 సామెతల గ్రంథం 15:16 చదవండి. కంటే మేలు. ఏది మేలు చెప్పండి ఒకసారి. కొంచెం మేలే, ఎక్కువ మేలా? మీ లెక్కలో ఎక్కువే మేలు, కానీ బైబిల్ ఏమంటుంది? దేవుడు ఉంటే కొంచెం కూడా మేలే. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఏమిదయ్యండి మా చిన్న నెల్లు అండి అనవద్దు. చిన్నింట్లో పెద్ద దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. గొప్ప దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. హల్లెలూయా. గొప్ప డబ్బులు కావాలా, గొప్ప దేవుడు కావాలా చూసుకోండి ఒకసారి. తిండి వలనను, మత్తు వలన, ఐహిక విచారం వలన చాలామంది ఈ లోకపు కట్టుబాటులో చిక్కి ఉంటుండగా నాశనం ఒక పక్క నుంచి వచ్చేసి వీళ్ళని ఊరిలో చిక్కించేసుకుంటుందంట. డబ్బు కక్కుర్తున్న వాడే స్కాముల్లో పడతాడు. ఎవడు పడతారు? నేను అన్నాను చూసారా, మీ ఫోన్ లాటరీలో గెలుచుకుంది, మీ నంబర్ లాటరీలో గెలుచుకుంది, ఎయిర్టెల్ తరపున, జియో తరపున. మరి మేము లక్కీ డిప్ తీసినప్పుడు మీ నంబర్ తగిలింది కాబట్టి దానికి 50,000 మీకు వస్తాయి. కాబట్టి ఈ లింక్ మీరు క్లిక్ చేస్తే ఆ డబ్బులు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇది స్కామా లేకపోతే ఓకేనా? మీరు చెప్పండి కదా. మీది అకౌంట్ సీజ్ అయిపోయింది, మీ ఏటీఎం పని చేయదు, మరి దాన్ని మీరు అప్డేట్ చేసుకోలేదు కాబట్టి మీరు అప్డేట్ చేసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి, అందులో ఒక ఫార్మ్ వస్తుంది, అది మీరు ఫిలప్ చేసేస్తే మీకు మీకు మీ అప్డేట్ చేసేసి మీ బ్లాక్ అయిపోయిన ఏటీఎం కార్డు ఓపెన్ చేస్తాము అంటాడు. స్కామా ఓకేనా? స్కామే. అర్థమైందా? ఈ మధ్య వాట్సాప్లో వాహన చలాన్లు వస్తున్నాయి. మీ బండి అక్కడ సిగ్నల్ దగ్గర క్రాస్ అయిపోయింది కాబట్టి దానికి చలానా ఫైన్ పడింది, ఈ లింక్ ఓపెన్ చేసి మీరు చలానా కట్టండి లేకపోతే ఎక్కువ ఫైన్ పడుతుంది. స్కామా ఓకేనా చెప్పండి మీరు. స్కామే. గవర్నమెంట్ వాడు వాట్సాప్లో పంపడు, మీకు ఎస్ఎంఎస్లో గవర్నమెంట్ పేరుతో వస్తుంది, నంబర్తో రాదు. చెప్పింది అర్థమైందా? 50,000 వస్తాయి, 1,00,000 రూపాయలు వస్తాయి. ఎందుకు వస్తాయండి? ఎందుకు వస్తాయి? ఈ స్కీముల్లో, స్కాముల్లో, స్పాముల్లో పడకండి ఒకసారి. కకృతి పరులే పడతా ఉంటారు, పుచ్చుక్క నొక్కేతారు. మనం యవ్వనస్తులు అయితే ఈ ఫోటోలో ఉన్నది మీరేనా అని పంపుతాడు ఒక లింకు. ఇంత బాగున్నారు, ఈ ఫోటోలో ఉన్నది మీరేనా అంటే, మొన్న ఏదో పంగడక్కి వెళ్ళాను కదా అక్కడ ఎవరో తీసుంటారులే అనుకుంటారు వీళ్ళు. ఆ లింక్ క్లిక్ చేశారా ఫోన్ హ్యాకే. ఆడేం చేస్తాడంటే మీ ఫోన్ నంబర్లు అన్నిటికీ మీ పేరుతో మెసేజ్ పెడతాడు, ఈ ఫోటోలో ఉన్నది మీరే అని. అంటే మీ ఫ్రెండ్స్ ఏమో మీరు పంపించిన మెసేజ్ అనుకుని ఓపెన్ చేస్తారు. జాగ్రత్త, అలాంటిది రాగానే. ఇంకోటి అడగనా మీకు, కొత్త నంబర్ నుంచి మీకు ఫోన్ వచ్చి నేను రాజీవని మాట్లాడుతున్నాను, నా ఫోన్ పోయింది, ఇదిగో వేరే వాళ్ళ నంబర్ అడుక్కొని నేను ఫోన్ చేస్తాను, నాకు 30,000 కావాలని వస్తుంది, మెసేజ్ వస్తుంది, ఇచ్చేస్తారా?
ఉంటే ఇచ్చేతరలాగా ఉంది. కామ్గా ఉన్నారంటే అలా కనపడతాను మీరు. 30,000 అంటే ఆలోచిస్తే 3,000 అడగాల్సిందే ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వామ్మో, నేను ఎప్పుడు ఏమన్నా డబ్బులు అడుగునమ్మో. అర్థమైందా? రాజ్యం అని అడిగాడు, పాపం అనుకుని పంపించారు మీరు. ఎప్పుడన్నా మీరు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తే మీరు ఫోన్ కట్ చేసి అసలైన నంబర్కి ఫోన్ చేసి, అన్న ఇందాక ఫోన్ వచ్చింది మీరేనా అని అడగాలి మీరు. అర్థమైందా? అవును అన్నట్టు అనిపించినా మళ్ళీ ఇంకొకరిని అడగండి, లేకపోతే పాస్టర్ గారిని అడగండి, ఇలాగ ఫోన్ వచ్చిందన్న, ఏంటి ఎవరు బాగోలేదంట, హాస్పిటల్లో ఉన్నారంట, కొంచెం డబ్బులు పంపమని అడిగారు, జాగ్రత్త. వాడు అడిగాడు, అన్న మీ దగ్గర ఒక రాంగ్ ఫోన్ వస్తుంది, నా పేరు చెప్పి డబ్బులు ఇవ్వకండి అన్నాడు. అడు అంటాడు, పర్లేదు నువ్వు అడిగినా నేనేమను. హల్లెలూయా. ఎవడో పేరుతో అడగడం కాదు, ఇవ్వద్దండి అబ్బా, కనుక్కోండి ఫస్ట్, తొందర పడొద్దు. 30,000 అంటే పంపలేరు కానీ 3,000 అంటే పంపించేస్తారు, జాగ్రత్త. మేము డబ్బులు అడిగే రకం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గడు ఒకసారి. ఫోన్లు వేసే రకం కాదు, స్తోత్రం చెప్పండి గడు ఒకసారి. మెసేజ్లు పెట్టే రకం కాదు, స్తోత్రం చెప్పండి గడు ఒకసారి. ఎవరన్నా తెలిసిన వాళ్ళు చుట్టాల దగ్గర నుంచి వాళ్ళ పేరుతో మీ డబ్బులు పంపమని అడిగితే, ఓటీపీ అడిగితే, లేకపోతే ఫోన్పే చేయమని అడిగితే వెంటనే పంపొద్దు, ఎస్ఎంఎస్ల జోలికి వెళ్ళొద్దు. ఫోన్ కట్ చేసి, మీ దగ్గర ఉంటుంది కదా వాళ్ళ నంబర్లు, ఆ నంబర్కి ఫోన్ చేయాలి మీరు. ఇలాంటి స్కీముల్లో పడి, ఇలాంటి స్కాముల్లో పడి బుక్ అయిపోతున్నారు అంతే. అర్థమైందా? అయ్యా మీకు కానుక పంపాలనుకుంటున్నాం, మరి ఈ లింక్ క్లిక్ చేయండి. ఎంతమంది సేవకులు బుక్ అయిపోయారు తెలుసా? ఎవరు బుక్ అవుతారంటే దేవుడిచ్చిన దాంతో తృప్తి పడని వాళ్ళే బుక్ అయిపోతారు. ఎక్కువ కావాలి, ఏం కష్టపడొద్దు, మేము ఏం కష్టపడొద్దు, అలాగ వచ్చేస్తూ ఉండాలి, అదే దీవెన. అందుకే నన్ను అన్నాను, దేవుడు అలా దీవించడు, కష్టార్జితమును దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు కష్టార్జితం 100 రూపాయలు అయితే, మీరు నమ్మకంగా దేవుని భయంతో చేసిన వాళ్ళైతే 10 రూపాయలు యాడ్ చేసి పంపిస్తాడు తప్ప మీరు ఏం కష్టపడకుండా 100 రూపాయలు దేవుడైతే ఇయ్యాడు. మనం బద్దకిష్టం అయిపోతామని. అర్థమైనా? మనమే పిల్లలకి నేర్పుతాం లేదా? ఒరే నా బూట్ పాలిష్ చేసేసి, ఆ దువ్వరంతా క్లీన్ చేసేసి, ఆ రూమ్కి సర్దితే అప్పుడు నీకు 10 రూపాయలు ఇస్తారంటే పిల్లలు చేస్తారు. ఎందుకు? పిల్లలకి ఏం నేర్పుతామంటే మనం, ఆడపిల్లలు కూడా, ఒరే అమ్మ పాపం పైపు వస్తుంది నీళ్ళు పట్టేస్తా అంటే, నేను ఆడుకుంటా అంట. ఇదిగో నువ్వు పైపు పట్టేసావు అనుకో, నీకు ఇష్టమైన మ్యాగీ చేసి పెడతా ఉంటుంది మమ్మీ సాయంత్రం. లేదా డీమార్ట్ పోదాం పదా, మోరుకు పోయి తిరిగేస్తుందాం, నీకేమేమి కేకులు అంటే ఏదోటి బహుమానం ఉంది అంటే పిల్లలు వెంటనే పని చేస్తారా లేదా? పిల్లల చేత పనులు చేయించుకోవడానికి కాదు మనం ఇలా చేసేది, వాళ్ళకి నేర్పటానికి. ప్రతి కష్టానికి ప్రతిఫలం ఉందని పిల్లలకి మనం నేర్పుతాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనకి దేవుడు ఫ్రీగా ఇవ్వలేక కాదు, న్యాయం నేర్పుతున్నాడు దేవుడు. ఆదమ హవ్వలకు కూడా ఏదైనా తోటలో పని ఇచ్చాడా లేదా? తోటను సేద్యపరుచుటకును కాయుటకును దేవుడు ఆదామును ఉంచాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి పని చేస్తేనే ఆకలి వేస్తుంది, ఆకలి వేస్తే తృప్తిగా తింటాం. మన ఆకలి వేయని వాడంట తేనె పట్టునైనా తొక్కేస్తాడు. మన ఆకలి వేయాలంటే బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి, కష్టపడితే చెమట కారితే బాడీకి ఆరోగ్యం. అప్పుడు చక్కగా ఆకలేస్తే, కూరలో పెక్కువైంది ఉడకలేదో, ఇది కూర ఉండేవేంటి అనకుండా ఆకలికి ఏది పెట్టినా సొరకాయైనా తోటకూరైనా తినేస్తాడు. అల్లేలు కష్టపడండి, ఆకలేస్తే తినండి. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. మళ్ళీ చదువుతారా? లూకా సువార్త 21:34 నుండి. మీ హృదయమును ఒకవేళ తిండి వలనను ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్లు కాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము, ఆ నాశన దినము భూమి ఎందంతట నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి గమనించండి, కాబట్టి ఆ నాశన దినమును జరగబోయే వాటన్నిటినీ మీరు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నా వైపు చూడండి ఒకసారి. ఒక ప్రక్క నుంచి నాశనము ఊరిలా వచ్చేస్తుంది, ఇంకొక ప్రక్కన రాకడ వస్తుంది. హల్లెలూయా. ఈ నాశనము తప్పించుకోవాలంటే రాకడ కోసం సిద్ధపడితే యేసే వచ్చి తీసుకెళ్ళిపోతాడు.
దాని నుండి తప్పించేది ఈ రాకడొక్కటే. ఎస్కేప్ ప్లాన్ అన్నమాట. మాకు రాకడతో పని లేదంటే దీనికి రెడీ నాశనంతో రెడీ అయిపోవాలంటే ఉద్యోగాలు, వ్యాపారాలు, డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్లు, పొలాలు, స్థలాలు ఉండవు. గవర్నమెంట్ లాగేసుకుంటాయి భవిష్యత్తు. అలాంటిదే. మంది ఏం ఉండదు తెలుసా? ఇల్లు కట్టుకున్న ట్యాక్స్ కడుతున్నామా లేదా? కారు కొనుక్కున్నా ట్యాక్స్ కడుతున్నాం, సబ్బులు కొనుక్కున్నా ట్యాక్స్ కడుతున్నాం. ఇప్పుడు మనం ట్యాక్స్ కడుతున్నట్టు మనకు తెలియదు పెద్దగా, కానీ ఫ్యూచర్లో నెల నెలా తీసుకుంటుంది గవర్నమెంట్. మన ప్రభుత్వం దగ్గర ఫండ్స్ అయిపోయాయి కాబట్టి మీకు కారు ఉందా, అది నెల కింద కట్టండి. మామూలుగా ఎల్లో బోర్డు బండ్లకైతే 3 నెలలకు ఒకసారి సంవత్సరం తీసుకుంటున్నారు లేదా, అలాగా ప్రతి దానికి గవర్నమెంట్ అడుగుతారు, లేదా తీసుకెళ్ళిపోతారు. మీరు ఏం చేయలేరు. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయండి. 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. భూమి మీద జనాభా సగం తగ్గించాలనే ప్లాను. చంపేస్తారు, రోగాలతో చంపేస్తారు, ప్రళయాలతో చంపేస్తారు. భూకంపాలు రప్పించే మిషన్స్ ఉన్నాయి, తుఫానులు రప్పించే మిషన్స్ ఉన్నాయి. కొత్త కోవిడ్ కంటే దారుణమైన రోగాలు రాబోతున్నాయి, వైరసెస్ రాబోతున్నాయి. వీటన్నిటితో సావకపోతే 3వ ప్రపంచ యుద్ధంలో బాంబులు పేల్చేస్తారు. అప్పుడు బతికే లాభం చెప్పండి ఒకసారి. ఆ బాంబులు పేలిన రేడియేషన్ వలన చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతే బతుకున్న వాళ్ళకి నరకం ఉంటుందండి. మామూలు నరకం కాదు అది. ఆక్సిజన్ ఉండదు. ఆ బాంబులు పేలడం వలన గాల్లో ఆక్సిజన్ దొరకదు. మీకు ఆక్సిజన్ మాస్కులు కొనుక్కోవాలి. తిండి అంటే కొనుక్కుంటారు, కానీ గాలి కూడా కొనుక్కొని బతకాలి. ఫ్యూచర్ అది. ఈ బాంబులు పేలడం వలన, అణుబాంబులు పేలడం వలన నదుల్లో నీళ్ళన్నీ యాసిడ్ అయిపోతాయి. తాడానికి నీళ్ళు అన్ని కెమికల్సే. అర్థమవుతుందా? కానీ అప్పటికి సంఘం ఉండదు. యేసయ్య వచ్చి తీసుకెళ్ళిపోయి ఉంటాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ప్రభు వస్తున్నాడు, మేము వెళ్ళిపోతున్నాము, మీరు వస్తారంటే చెప్పండి, మేము సిద్ధపరుస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఇందులో గొప్ప వార్త ఏంటంటే, దీంట్లో డబ్బులు ఖర్చు ఏం లేవు. మరి ఫ్రీగా ఇస్తున్న కృప కదా ఇది, వాడుకోవచ్చు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. పరలోకం వెళ్ళడానికి మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, పాపక్షమాపణకి డబ్బులు ఇవ్వక్కర్లేదు, రక్షణ కోసం డబ్బులు ఇవ్వక్కర్లేదు. పరిచయం కోసం తోడ్పడడానికి మీకు ఆనుకూలు దశమాగలు ఇవ్వాలి, అంతే. పరలోకం కోసం అయితే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అది కూడా మీ ఇష్టం. ఆశీర్వాదాలు అమ్ముకుంటున్నారు చాలామంది, పరలోకాన్ని అమ్ముకుంటున్నారు చాలామంది. మేము అలా చెప్పట్లేదు. యేసయ్య రాబోతున్నాడు. ఎవరి కొరకు అంటే, మారుమనసు పొంది, బాప్తిసం పొంది, సహవాసములో సేవకుని మాట వింటూ లోబడుతూ చక్కగా సాగిపోతున్న వాళ్ళైతే, ప్రభు వచ్చేస్తున్నాడు కదా, లోకం నాశనం అయిపోతుంది కదా అని మీరు వ్యాపారాలు మానేమని చెప్పట్లేదు, మీరు ఆస్తులు అమ్మేసుకోమని చెప్పట్లేదు, మీ బంగారంతో మాకు ఇచ్చేమని చెప్పట్లేదు. దేవుని స్తోత్రం కలిగాక సంపాదించండి, చదువుకోండి, జాబ్ చేయండి, సమయం ఉంది అంటే వివాహాలు చేయండి పిల్లలకి. కానీ మైండ్ ఎట్టు ఉండాలి? యేసయ్య ఫోన్ చేస్తాడేమో అని ఫోన్ మీద ఉండాలి. యేసయ్య మీద మనసు ఉండాలి. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. కడబూర ధ్వని మ్రోగబోతుంది. మరి ఎక్కడున్నా డాడీ అంటాడు కదా, అరే జాగ్రత్త, మేము ఊరు వెళ్తున్నాము, ఎప్పుడు ఫోన్ చేస్తాను తెలీదు, ఫోన్ 2 రింగులకే ఎత్తాలని వెళ్తాడు డాడీ. అప్పుడు పిల్లలకు ఉంటుందండి, ఫోన్కే చూస్తూ ఉంటారు అలాగా కదా. ఎప్పుడు చేస్తాడో తెలీదు, ఎప్పుడు చేస్తాను నాకు తెలీదు. 2 రింగులకి ఎత్తలేదా, వెంటనే 3వ రింగుకి నేను ఉంటాను అక్కడ, ఉతికెత్తాను అంటాడు. అలాగా భయానికి పిల్లలు ఏం చేస్తారంటే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ, ఆ టైంలో సడన్గా డాడీ రింగ్ చేసినప్పుడు బిజీ వచ్చిందనుకో, ఉతికెత్తాడు. అర్థమైందా? బిజీ రాకుండా, ఫోన్ బిజీ అయిపోకుండా, బ్యాటరీ డెడ్ అయిపోకుండా, డాటా అయిపోకుండా, టాక్ టైం అయిపోకుండా జాగ్రత్త పడతామా లేదా? ఇది అంతే. బిజినెస్ చేయండి, జాబ్ చేయండి, చదువుకోండి, దేవుడు ఇస్తే ల్యాండ్ కొనుక్కోండి, ఇల్లు కట్టుకోండి, కానీ మనసు దాని మీద కాదు. దేని మీద ఉండాలి? యేసయ్య మీద ఉండాలి, అని రాకడ మీద ఉండాలి. అదే కనిపెట్టడం అంటే, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము ఆయన 2వసారి ప్రత్యక్షమగును. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను, వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను. తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరను, ఎప్పుడు చేరను. తేజవాసులైన
ఎప్పుడు చేరెదను, ఎప్పుడు చేరెదను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే. అందరూ మాధుర్యమే నా ఒక్క నిరీక్షణతో ప్రభుతో పాడదాం. జీవితం, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. దేవు భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, సర్వశరీరులు గట్టిని పోలిన వారయున్నారు, సర్వశరీరులు గట్టిని పోలిన వారయున్నారు. వారి అందమంతయు పువ్వువలె వాడిపోవును, వాడిపోవును. వారి అందమంతయు పువ్వువలె వాడిపోవును, వాడిపోవును. దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. తేజోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరను, ఎప్పుడు చేరేదను. తేజోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరను, ఎప్పుడు చేరేదను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, 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 మహిమానందమే మహాశ్చర్యమే. సులైనా పరిశుద్ధులతో ఎప్పుడు చేరేదను, ఎప్పుడు చేరేదను. తేజోవాసు
వాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరేదను, ఎప్పుడు చేరేదను. రిబాల శందురవ రిబాల కసురవ శవ తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరేదను, ఎప్పుడు చేరేదను. ప్రియులారా, ఇదే మన నిరీక్షణ. ఎప్పుడు ప్రభు వస్తాడు, ఎప్పుడు మనం వెళ్ళిపోతాం. ఆ బంగారు లోకమును ఎప్పుడు చూస్తాము, ఆ మహిమ రాజ్యమును ఎప్పుడు చూస్తాము, ఆ యేసు ముఖమును ఎప్పుడు కనులారా చూస్తాము. ప్రియులారా, ఇదే ఆశ, ఇదే నిరీక్షణ, ఇదే ఆకాంక్ష. ప్రియులారా, రిబాలా షందుడబా రిబాలా కతుడా ఓ రిబా బాబా బాబా షమరిబాలి కతుడాబా షందుడాబా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. దేవుడిచ్చిన కాడికి సంతోషపడదాం ప్రియులారా. అన్యాయం చేసేవాడు కాడు ఆయన, మోసం చేసేవాడు కాడు ఆయన, మనం బాధపడుతుంటే చూసి సంతోషించేవాడు కాడు, మనం కొదువులు అవసరతలతోటి అప్పుల చుట్టూ తిరుగుతుంటే చూసి సంతోషించేవాడు కాడు, మన రోగాలతో కొట్టుమిట్టాడి హాస్పిటల్ పాలవుతుంటే చూసి సంతోషించేవాడైతే కాడు. ప్రియులారా, న్యాయంగా కష్టపడి న్యాయంగా వేడుకుంటే అన్నీ దయచేసే దేవుడు. మనమే దేవుని మీద ఆధారపడడం కంటే దొంగలందరి మీద ఆధారపడుతుంటాం. మోసగాళ్ళని నమ్మినట్టుగా దేవుని నమ్మలేకపోతున్నాం. ఏంటో కానీ ఉన్న దాంతో తృప్తి పడలేకపోతున్నాం. మనం సంతోషంగా ఉండాలంటే ₹1,00,00,000 డబ్బులు కాదండి, కొండంత దేవుడు కావాలి. ₹1,00,00,000 కంటే కేజీ బంగారం కంటే విలువైన దేవుడు కావాలి. ప్రియులారా, ఒక్కసారి చెప్దామా, ప్రభు నువ్వు చాలే ప్రభు, నువ్వు ఉన్నావు చాలు ప్రభు. ఎప్పుడు కన్నీళ్ళు పెట్టించని దేవుడివి నాయన, నువ్వు చాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. వంటి నిండా బంగారమున్నను అవి నీకు సాటి రాగలదా. వంటి నిండా బంగారమున్నను అవి నీకు సాటి రాగలదా. బంగారమా నీవే యేసయ్యా, బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును అయ్యా, చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. కోట్లు కోట్లుగా ధనమున్నను అవి నీకు సాటి రాగలవా. కోట్లు కోట్లుగా ధనమున్నను అవి నీకు సాటి రాగలవా. నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును అయ్యా, చాలును యేసు, నీవే నాకు చాలును.
నాన్నలు ఎంత కాలమున్నను వారు నీకు సాటి రాగలరా. మా అమ్మ నాన్న నీవే యేసయ్యా, మా అమ్మ నాన్న నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును. సారీ, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. గ్లోరీ. నీవే. థ్యాంక్ యూ లార్డ్. చాలును యేసు. కంటే ఎక్కువ ఏం లేదు ప్రభువా, నీకంటే విలువైంది నా దగ్గర ఏమీ లేదు ప్రభువా. కోట్ల కోట్లు కేజీ బంగారం కంటే విలువైన వాడువు నువ్వు ఉన్నావు ప్రభువా. కోట్ల ఆస్తి కంటే విలువైన వాడువు నువ్వు ఉన్నావు ప్రభువా. లోకం అంతా అమ్మిన వచ్చే డబ్బుతో కూడా కొనలేని రక్షణను ఉచితముగా ఇచ్చావు ప్రభువా. వేల కొలది వెండి బంగారం కంటే విలువైన వాక్యం ఇచ్చావు ప్రభువా. ఈ మట్టి ఘట్టములో పరిశుద్ధాత్మ అనే ఐశ్వర్యం ఇచ్చావు ప్రభువా. పరలోక రాజ్యం మహిమలు ఉంచావు ప్రభువా. వాడబారని స్వాస్థ్యం ఉంచావు ప్రభువా. నీలా ఎవరు ప్రేమించరు ప్రభువా. నీవే నాకు చాలును యేసు. చాలు ప్రభువా. ఇకపోతే మా కొదువులు కొరతలన్నీ నీకు తెలుసు ప్రభువా. అవన్నీ సమయానికి సమకూర్చే దేవుడివి నువ్వు ఉంటుండగా ఈ లోక సంబంధమైన వాటి కొరకు మేము ఎప్పుడు ఏడము ప్రభువా, ఎప్పుడు కన్నీళ్ళు కార్చం ప్రభువా. అన్ని సమకూర్చే దేవుడివి, మా రోగాన్ని స్వస్థపరిచే దేవుడివి, అవసరాలు తీర్చే దేవుడివి, గుండెల్లో నెమ్మదినిచ్చే దేవుడివి నాయన. నా బిడ్డల్ని దీవించే దేవుడివి, బిడ్డల జీవితాన్ని సెటిల్ చేసే దేవుడివి, వారికి వివాహాలు చేసే దేవుడివి, వారికి ఉద్యోగాలు ఇచ్చి స్థిరపరిచే దేవుడివి, ఒక వాహనం ఇవ్వగలిగిన దేవుడివి, ఒక గృహమును ఇవ్వగలిగిన దేవుడివి నాయన. అప్పులు తీర్చగలిగే దేవుడివి నాయన. భయాలు ఆందోళనని తొలగించే దేవుడివి తండ్రి. నువ్వు ఉన్నావు తండ్రి. చాలు ప్రభువా. నీ వైపు చూస్తూ మీ రాకడ కొరకు సిద్ధపడే కృపను భాగ్యమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. లోకం వైపు చూడక, డబ్బు ఆశ వైపు చూడక, ధనాపేక్ష వైపు చూడక, ఏ కక్కుర్తులో పడిపోక, ఏ స్కాములో పడిపోక, ఏ మోసంలో, ఏ దొంగతనాల్లో పడిపోకుండా మాకు సహాయం చేయండి ప్రభువా. ఉన్న దాంతో సంతృప్తి చెందే కృపను మాకు దయచేయండి ప్రభువా. ఉన్న ఆస్తిని, డబ్బులను ఎలా ఖర్చు పెట్టుకోవాలో నేర్పించి ప్రభువా. అనవసరమైన ఖర్చులు పెట్టకుండా, అనవసరమైన జల్సాలకి పోకుండా మాకు సహాయం చేయండి ప్రభువా. లోక ఆకర్షణ వైపు వెళ్ళిపోకుండా సహాయం చేయండి. ఓవర్ ఫ్యాషన్ చేయకుండా సహాయం చేయండి. ఓవర్గా ఖర్చు పెట్టకుండా సహాయం చేయండి ప్రభువా. అవసరాలు తీర్చే దేవుడివి కానీ కక్కుర్తులని తీర్చే దేవుడివి కావన్న సంగతి మేము గుర్తించి నిన్ను స్తుతిస్తున్నాము ప్రభువా. మా కక్కుర్తులు కాదు కానీ మా అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగో ఈ రాత్రి మధ్యాహ్నం పూట ఇదిగో ప్రభు ఆరాధనకు వచ్చిన బిడ్డలందరి కొరకు పేరు పేరు చొప్పున ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రతి బిడ్డపై మీ రక్తాన్ని ప్రోక్షిస్తాను తండ్రి. మీ రక్తంలోని శక్తిని యేసు నామములో విడుదల చేస్తున్నాము నాయన. మంచి ఆరోగ్యం వారికి కలిగి చేయండి. రోగంతో అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ దర్శించండి. మీ వాక్కును పంపించి వారిని స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభువా. బంధకాల్లో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తున్నాను నాయన. ప్రతి హృదయంలో నెమ్మది, సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, ఆనందం ఇవ్వండి. ప్రతి ఒక్కరికి నీ సన్నిధి తోడుగా ఉంచి పంపించమని వేడుకుంటున్నాము నాయన. బిడ్డల అవసరాల కళ్ళన్ని తీర్చండి. ఇక్కడ కూర్చున్న చంటి బిడ్డలను ఆస్వాదించండి, యవన బిడ్డలను ఆస్వాదించండి, వృద్ధులను ఆస్వాదించండి, సహోదరులను ఆస్వాదించండి, వారి కుటుంబాలను ఆస్వాదించండి, వారి వ్యాపారాలను ఆస్వాదించండి, వారి ఉద్యోగాలను ఆస్వాదించండి, వారి బిడ్డలను ఆస్వాదించండి, వారి వివాహాలను ఆస్వాదించండి ప్రభువా. వారి గృహాల్ని మేళ్లతో నింపమని అడుగుతున్నాము నాయన. అంతకంటే ఎక్కువగా ప్రతి బిడ్డను ఆత్మీయతతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి. నీతిగా బ్రతికే కృప దయచేయండి, విశ్వాసంతో బ్రతికే కృప దయచేయండి, పరిశుద్ధంగా బ్రతికే కృప
దయచేయండి. రక్షణను కాపాడుకునే కృప దయచేయండి. బోధలో నిలిచే కృప దయచేయండి. సంఘములో సహవాసంలో నిలిచే కృప దయచేయండి ప్రభువా. సేవకులను ఆశ్రయించి బలపరచండి. ఎవరు లేరనే బాధ వద్దు ప్రభువా. నువ్వున్నావనే గొప్ప ధైర్యంతో ముందుకు సాగే కృప దయచేయండి. అభిషేకించండి, వాడుకోండి ప్రభువా. జనులు వారికి లోబడినట్లుగా కార్యాలు జరిగించండి నాయన. జనులు నీకు భయపడి నీ దాసునికి లోబడి కృప దయచేయండి ప్రభువా. ఈ సంఘమును సహవాసం ఆస్వాదించండి. చుట్టుప్రక్కల ఇళ్లలో నివసిస్తున్న వారిని ఆస్వాదించండి. వారికి రక్షణ కలుగచేయండి. దైవ దర్శనం కలుగచేయండి. సిలువ దర్శనం కలుగచేయండి. సిలువ నుంచి వచ్చే వెలుగు ప్రకాశింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. వారికి రక్షణ కలుగునట్లుగాను పరలోక రాజ్యానికి వారసులగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము నాయన. వీళ్ళందరూ దీవించి మమ్మల్ని అందరినీ మీ మహిమగల రాకడగా సిద్ధపరిచి ప్రభువా మీరు మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం, ఆదరణ ప్రభు యొక్క మహిమగల రాకడ పర్యంతం మనకందరకు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నిన్న ఈ దినాన